హాయ్ వ్యూవర్స్, జస్ట్ సింపుల్గా నేను చెప్తాను. మన రంగస్థల మూవీలో ప్రెసిడెంట్ అతను ఎవరు, జగ్గుబాయ్ జగతిబాబు చంపుతాడు. ఈడే చంపిన విషయం ఊర్లో కూడా తెలుసు. మరలా ఆ ఇంటికి వచ్చి సింపతి చెప్తూ శవం ఖర్చుల కోసం అన్నట్టు, దహన సంస్కారాలకు అన్నట్టు కొంత డబ్బులు ఇస్తే సరేనయ్యా అని చెప్పి దండం పెడతాం. నిన్న ఈ సింగయ్య అనబడే వ్యక్తి పడింది జగన్ కారు కింద, అవునా కాదా? ఆ తర్వాత అతనిని పక్కకు జరిపి ఆస్పత్రి అడ్మిట్ చేయకుండా వెళ్ళిపోయింది వాళ్ళ కదా, వైసీపీ వాళ్ళు. ఆ తర్వాత కాసేపు ఆగాక ఇక అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ తీసుకెళ్లారు. దెన్ అంబులెన్స్లో వెళ్ళిన తర్వాత ఆసుపత్రిలో డాక్టర్తో మాట్లాడి ముందు మాట్లాడి డాక్టర్తో అక్కడ కూడా మాట్లాడాడు. లూది మేరియా ఈ సింగయ్య భార్య క్రైస్తవురాలు. ఆమె చెప్తున్నది ఏంటిది, నా భర్తను అంబులెన్స్లో ఏదో చేశాడు. అంబులెన్స్లో ఏదైనా చేస్తుంటే ఆసుపత్రి వెళ్ళాక స్పృహలో ఉన్నటువంటి సింగయ్య చెప్తాడు కదా మొత్తం. అంటే ఈమె చేత స్క్రిప్టెడ్ వర్షన్ వెనకాల అటాక్ చేశాను చూడండి. బాలసాని కిరణ్ కుమార్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఓటర్. మొన్న ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ప్రతిపాడు నియోజకవర్గం మొత్తం మీద ఒక ఎస్సీ కూడా దొరకలేదు జగన్కు, ఏది ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. గుంటూరు జిల్లా మొత్తం మీద ఒక ఎస్సీ క్యాండిడేట్ దొరకలేదు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. సో ఈ కిరణ్ పట్టుకొచ్చాడు. ఈ కిరణ్ ఎవరు ఏంటంటే ఆర్కిటెక్ట్, వీళ్ళ నాన్న యోహాన్. సో క్లియర్గా క్రిస్టియన్ తెలుస్తూనే ఉంది. పేర్లు పెట్టుకున్నది మాత్రాన వాళ్ళు క్రిస్టియన్ చెప్పేసి మీరు అంటారేమో, నిజమే అనను. కానీ వీళ్ళు అవునా కాదన్నది విషయం మీకు తెలియాలి. అతను గుండెల మీద చేసుకున్న క్రైస్తవుడా కాదని అతను చెప్పనట్టు చాలు. ఎందుకు మాట అంటే ఎస్సీ అన్నప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాదు, నార్మల్ క్రిస్టియన్స్ ఎస్సీ కాదు, బట్ ఎస్సీ కింద పోటీ చేస్తారు. ఇలా వైసీపీలో బోలెడు అంతమంది. సరే విషయం ఏంటి, ఇప్పుడు అతని నియోజకవర్గం కింద వచ్చే ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని మొన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనప్పుడు గుంపులుగా పట్టుకొచ్చాడు. అలా సింగయ్య కూడా ఉన్నాడు. సింగయ్య చనిపోయాక బాలసాని పిలిచి మరి గట్టిగా ఏదైనా అన్నాడేమో జగన్, నేను చూసుకుంటానన్నా అని చెప్పేసి ఆ కుటుంబానికి మరి ఏం చెప్పాడో ఏంటో, భయపెట్టాడా, మరి బెదిరించారా, లేదన్నప్పుడు హల్లెలూయా అంటూ తన సువార్త చెప్పారో మనకు తెలియదు. మొత్తానికి ఇక ఆమె ఏం చేసింది, జగన్ చాలా మంచోడు మమ్మల్ని ఆదుకున్నాడు అంటూ జగన్ ఇచ్చిన డబ్బులు తీసుకొని ఈ బాలసాని కిరణ్ కుమార్ పక్క నుండి ఏదో చెప్తుంటే అదే చెప్తాను. అంటే కిరణ్ చెప్పుంటాడు, అన్న నేను చూసుకుంటాని. ఆ కుటుంబానికి వెళ్ళి కలిశాడు. ఎక్కడన్నా బాధిత కుటుంబం దగ్గరికి మనం కదా వెళ్ళి పరామర్శించాలి. ప్యాలెస్లోనే ఉంటాడు అన్న దగ్గర బట్ట రావాలన్నమాట. తీసుకెళ్లి అన్న దగ్గర పెడితే మళ్ళీ అక్కడ పరామర్శం. ఆయన గతంలో ఓదారి పెద్దవాడు ఏం చేశాడు, ఇళ్ళకి వెళ్ళి కదా, మరి ఇప్పుడు వాళ్ళే రావాలి. ఇప్పుడు కూడా వైసీపీ అంటూ ఇప్పుడు కూడా జగన్ అంటూ రేతున్నారు, వాళ్ళు ఇటు మారరు. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు జగన్ ఏమీ లేదంట, టీడీపీ దంటే మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం వీడియో ఇస్తున్నారు. ఇందాకే టాప్ మోస్ట్ లాయర్ అనమాట పెద్ద ఆయన ఫోన్ చేసి మాట్లాడింది, చెప్పున్నారు, తమ్ముడు జగన్కి అయితే ఏమి కాదమ్మా, ఎందుకంటే ఇది ఓ రకంగా అజాగ్రత్త అన్నట్టు, నెగ్లిజెన్స్ అన్నట్టు లైక్ ఇలా వస్తుంది. దెన్ జగన్ కారు డ్రైవర్ అన్నాడు కదా ఆ రోజు, అతను శిక్ష పడవచ్చు, జగన్ అయితే పడదు, కొట్టేసింది కేసు అన్నట్టు చెప్పుకొచ్చాడు. కరెక్ట్ అని నేను కాదంటలేదు. ఈ యొక్క కేసు వచ్చేసి నేను ఇస్తున్న వీడియోలు కానీ ఈ టాపిక్ కానీ జాంబీలా కొంతమంది మీద పడిపోయి కామెంట్లు పెడుతూ ఉన్నా కానీ ఎందుకు ఇస్తానంటే అన్న, జగన్ నిజ స్వరూపం తెలియాలన్న. అండ్ మెయిన్గా చెప్పాల్సి వస్తే అసలు వైసీపీ తరఫున ఇంకా ఎవరు ఫేవర్గా ఉంటున్నారు, అండ్ జగన్ ఇటువంటి వాడని తెలిసి కూడా ఇంకా ఎందుకు ఆయన వెనకెళ్తున్నారేంటి, వాళ్ళన్న మాత్రం చిన్న ప్రయత్నం అన్నా అని చెప్పేసి చెప్తే కరెక్టేనమ్మా, శభాషమ్మ, హ్యాపీగా ఇచ్చేయమ్మ వీడియో అని చెప్పేసి అన్నారు. సో లీగల్గా అన్నప్పుడు ఖచ్చితంగా జగన్ అయితే శిక్ష పడదు, బట్ కోర్టు అక్షంతలు వేసే అవకాశం అయితే ఉండొచ్చు. ఏ రకంగా, ఏమయ్యా నువ్వు వాహనంలో ఉన్నావు, ఆ వాహనం కింద వేరే ఒక వతన పడ్డాడు, అది మీ డ్రైవర్ తప్పిదమే, ఒక మనిషివే కదా, ఒక మాజీ ముఖ్యమంత్రివి కదా, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, ఒక పార్టీ అధినేతగా ఉన్నావు కదా, మరి అలా ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్ళ చేత ఇమీడియట్గా ఆసుపత్రిలో అతను ఎందుకు అడ్మిట్ చేయించలేదు, నువ్వు ఎందుకు ఇంత తప్పు చేసావు అని ఆయన చేత క్షమాపణ అని చెప్పచ్చు. లేదన్నప్పుడు ఏంటాయి నువ్వు అని చెప్పేసి తిట్టొచ్చు, ఏదన్నా నార్మల్గా ఏదన్నా అనొచ్చు, అంతే ఇంక జగన్ సమస్య. ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే, జగన్ మంచోడు, జగన్కి ఏం తెలియదు, కావాలని టీడీపీలు ఇదంతా చేశారు, టీడీపీల మధ్యలో చంపేరిగినా ఎవరైతే అంటూ ఉన్నారు, ఈ మేరీ సింగయ్య బాధ్యత ఈ రకంగా చెప్పిస్తున్నాడు ఎవరైతే ఉన్నారు, అంతా అదే వైసీపీ, అదే బ్యాచ్. మరలా చెప్తున్నా, వైసీపీ వాళ్ళగా నేను మార్చలేను, జగన్ అబ్బాయిలుగా నేను మార్చలేను. మధ్యలో న్యూట్రల్గా ఉంటూ ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు చూసారా,
వాళ్ళ కోసమే, నిజం చెప్పడం కోసం ఈ వీడియో. భర్త పేరు స్కిల్ సింగయ్య. అతను జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అయితే అక్కడ కారు తగిలిందని అయింది మాకు. మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. జగనన్న గారంటే మాకు చాలా అభిమానం.